ప్రైజ్ లార్డ్ బ్రదర్. నా పేరు కరుణాకర్, మాది రాజమండ్రి. ఈ జీసస్ ఆల్బర్ట్ గాడ్ పరిచర్యలో నేను జనవరి 2వ తారీఖు నుంచి ఉదయం 3:30 ప్రేయర్లో కంటిన్యూగా పాల్గొన్నాను బ్రదర్. విశ్వాసంలో చాలా బలపడ్డాను, ఆత్మీయంగా కూడా చాలా బలపడ్డాను. అయితే మీరు చెప్తారు కదా, జరగనిది జరిగిందని నమ్మి దేవుని స్తుతించాలి అనే మాటలు నన్ను ఎంతగానో ఆకర్షించే బ్రదర్. నేను వృత్తిరీత్యా ఒక డ్రైవర్ని. మాకు సొంతంగా ఒక వ్యాన్ ఉంది. అయితే సరైన కిరాయి లేక ఎంతో ఇబ్బంది పడేవాడిని. ఎందుకంటే నేను నెలకి 18,000 ఈఎంఐ దాన్ని కట్టాలి. చాలా బాధపడేవాడిని అన్న బ్రదర్. అయితే మీరు చెప్పారు, మీకు ఏం కావాలో మీరు పేపర్ మీద రాసుకు పెట్టుకొని చేయవచ్చి ప్రార్థన చేయండి అని చెప్పారు. నేను పేపర్ మీద ఎలా రాసుకున్నాను బ్రదర్. నా జీవనోపాధిని స్థిరపరిచిన యేసయ్యా మీకు వందనాలు. నా జీవనోపాధిని అభివృద్ధిపరిచిన యేసయ్యా మీకు వందనాలు. నా జీవనోపాధిని విస్తరింపజేసిన యేసయ్యా మీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్ అని దేవుడు స్తుతించేవాడిని. అయితే బ్రదర్, మొన్న 18వ తారీఖున మీరు ఉదయం ప్రేయర్లోని దశంభాగం దేవుడికి ఎలా ఇవ్వాలి అనే విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పారు. అది విన్న నేను చాలా కలవరపడ్డాను బ్రదర్. వాక్యం నా హృదయాన్ని గుచ్చుకుంది. ఎందుకంటే నేను దేవుడికి దశంభాగం తీసే విధానం తప్పు అని నాకు ఆ రోజు అర్థమైంది. ప్రేయర్ అయిపోయిన వెంటనే నేను మీకు ఫోన్ చేసి నేను చేస్తున్న విషయాన్ని మీతో పంచుకోవడం జరిగింది. బ్రదర్, మాకు వ్యాన్ ద్వారా వచ్చే ఆదాయం రోజుకి 5,000 అయితే నేను డీజిల్ ఖర్చులు పోను 2,000 పోను, మిగిలిన 3,000కి దశంభాగం 300గా నేను తీస్తున్నానని మీకు చెప్పినప్పుడు బ్రదర్ మీరు అన్నారు, అది తప్పు, అలా కాదు బ్రదర్, అని నీ రాబడి అంతట్లో అని సామెతలు 3:9 ప్రకారం నీ రాబడి అంతట్లో దశంభాగం తీయాలని నువ్వు చెప్పినప్పుడు నేను బ్రదర్ మరి నాకు తెలియక నేను గత 12 సంవత్సరాలు ఎలాగే చేస్తున్నాను అని మీతో నేను చెప్పాను. మీరు ఆ రోజు అన్నారు, సరే మీరు తెలియచేసారు కనుక ఇక్కడి నుంచి మీరు సరి చేసుకోండి అని ఈరోజు అన్నారు బ్రదర్. వెంటనే నేను ఆ విషయాన్ని నేను సరి చేసుకున్నాను బ్రదర్. మీరు చెప్పినట్టే నేను దశంభాగం తీయడం జరిగింది బ్రదర్. దేవుడు నా జీవితంలో కార్యం చేశారు బ్రదర్. నేను దీవించబడ్డాను బ్రదర్. గత 10 రోజులుగా దేవుడు నా చేతి నిండా పనిచ్చారు బ్రదర్. సర్వ సమృద్ధితో నింపారు. గతంలో అయితే 20 రోజులు చెప్పు నేను ఖాళీగా ఈ రోజులు ఇంటి దగ్గరే ఖాళీగా ఉన్న సందర్భాలు ఉన్నాయి బ్రదర్. ఎప్పుడైతే దశంభాగం విషయంలో నేను సరి చేసుకున్నానో నేను దీవించబడ్డాను బ్రదర్. ఇంతకుముందు నేను ఎన్నో లేని ఆశీర్వాదాన్ని ఈ 10 రోజుల్లో నేను చూశాను బ్రదర్. థ్యాంక్ యూ. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ కార్యం చేసిన దేవుడు నా జీవితంలో ఉన్న కొరతలు, బంధకాలు, అప్పు నుండి విడుదల కలిగించినందుకు వందనాలు చెల్లిస్తాను. థ్యాంక్ యూ జీసస్. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపిస్తున్న బ్రదర్ జాస్వానికి నిండు వందనాలు చేస్తూ ఆమేన్.